అపశకునంగా అయ్యయ్యో. అయ్యో సార్ పశువు నన్నే పశువు అంటావా? అది కాదు సార్, పిల్లలు చదువుకునే చోట పశువులను తోలుకొచ్చి కట్టొచ్చు. ఇక మీదట పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి వీల్లేదు. నువ్వు వదిలే, నువ్వైతే చాలాసేపు మాట్లాడతావు, నేను ఎంతో మాట్లాడతా. ఎందుకు చదువుకోకూడదు? చదువుకుని వీళ్ళు ఏం వదిలేస్తారట? చివరికి ఎలాగో పశువులు మేపుకునే బతకాలి. ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేశాను. మీరే అనాథలు. ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకు బాధపడతారు? మీరేం మాట్లాడాలన్నా వెంకటరామ్తో మాట్లాడండి. మీరు నాతో కాదు, అతనితో మాట్లాడండి. మిస్టర్ వెంకటరామ్. ఎస్, వాట్ యు వాంట్? అవును, ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. అంటే మీకు చదువు విలువ ఏమిటో తెలుసు అనుకుంటాను. నువ్వు ఉండరా. పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా? చదువు ముఖ్యం కదా. వెంకటరామ అనుకో గురించి మీరు వినే ఉంటారు. సరే, నీకేంటి నత్తి. ఏంటి సార్, ఈ ఇంటి మీద కూడా మీకు కనపడిందా? ఇక్కడ పశువులు కట్ట కుదరదండి. అది నాకు తెలుసు. కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అద్దెకిచ్చేచ్చుగా. అయ్యో ఏంటి? మరైతే నా కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు. పిల్లి బొమ్మ. పెద్ద రవివర్మ మిమ్మల్ని బయట తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ ఒకటి. అంత మాట అనకండి సార్. ఈ పసిపిల్లలు చూడండి సార్, బుజ్జి ఉండాలి సార్. పాలుగారి అమాయక మొహాలు సార్. మొహంలో పాలు గారేటి మొహం. ఆ వెంకటరావుకి ఇల్లు ఇస్తే రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా? తప్పుకో తప్పుకో తప్పుకోవయ్యా. బోరా సార్ 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 విసుకుంటుకో. ఊరికి ఊరు తిరిగితే డబ్బులు వస్తాయా? డబ్బు సంపాదించడానికి మంచి ఐడియా చెప్తాను, వింటావా? సార్, నేను దొంగతనం చేయను, జోది మాడను, బిచ్చ ఎత్తుకోను. మొత్తానికి సంపాదించను అంటావు. నేను పని చెప్తాను, చేస్తావా? ఏంటి, మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా? అది కూడా తప్పు సార్. తాగుడు మంచిది కాదు. గాంధీ పుట్టిన దేశం సార్ ఇది. అయ్యయ్యో, అంత పెద్ద పని నీకు చచ్చిన అప్పు చెప్పను. నేను చెప్పేది వేరే ఐడియా. చెప్పండి. నటిస్తావా? లేదు సార్, నిజంగానే దండం పెడుతున్నా. లేదు, నిన్న ఒక చోటుకు పంపిస్తాను, అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా. మిమ్మల్ని సార్ అని మర్యాదగా పిలవడం కూడా యాక్టింగే కదా సార్. భలే వాడివయ్యా. అక్కడికి వెళ్ళడానికి నువ్వే కరెక్ట్ అయిన వాడు. ఎక్కడికి?